అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పండి అమ్మా. వరే 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 ప్రైజ్ లార్డ్ నాకే చెప్పకపోతే దేవునికి ఏం చెబుతారు? వందనాలు. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి గడిచిన 11 మాసంలో కూడా తన కృపతో దేవుడు మనకి సహాయం చేస్తూ ఈ డిసెంబర్ మాసంలోనికి దేవుడు మనల్ని క్షేమముగా ప్రవేశపెట్టి మొదటి తారీఖున దేవుని మందిరంలో గడపటానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపగా నేను భావిస్తున్నాను. ఆ తెలుపుని నాకు మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మనందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయలేడు. చాలండి. ఒకసారి మనము అప్పటికి సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చేసాం. దాదాపు 11 మాసములు కూడా దేవుడు మనల్ని ఎన్నో పరిస్థితులు గుండా దేవుడు మనం తీసుకుని వచ్చి ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు అన్నిట్లో కూడా దేవుడే బలపరుస్తూ దేవుడు మనకి ఇచ్చిన ఈ క్షేమ స్థితిని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మనం ఈరోజు స్టిల్ మనం బ్రతికి ఉన్నామంటే ఇదేదో మనం చేసుకున్న ఏదో గొప్ప అని కాదు, మనమేదో మంచివారమని కాదు, మనమేదో మంచిగా బ్రతికే మంచి ఫుడ్ తీసుకున్నామని కాదు. కానీ పౌలు తిమోతితో అంటున్న మాట, మనము నమ్మదగిన వారము కాదు. మనము నమ్మదగని వారం కాకపోయినాను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయలేదు. గడిచిన 11 మాసములు మనం ఎన్నోసార్లు దేవునికి మనం నమ్మకముగా లేకపోయినా, దేవుని మనం నమ్మకపోయినా, దేవునికి మనం విరోధముగా ఉన్నా దేవుడు మటుకి నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. చెప్పకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే, కానీ ఏదో మన సొంత శక్తి, మన బలము చేత కానీ కాదండి. మనం చేస్తున్న ప్రార్థనలు కూడా దేనికి కూడా సరిపోవు. ఎందుకంటే మన యొక్క ధర్మశాస్త్ర మూలముగా ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్ర క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నేను నీతిమంతుడిని, నేను మందిరానికి వచ్చాను కాబట్టి నీతిమంతుడిని, నేను దేవుని కానుకిచ్చాను కాబట్టి నేను నీతిమంతుడిని, లేకపోతే నేను అలాగ చేశాను కాబట్టి నీతిమంతుడు అనుకుంటాను. లేదండి. ధర్మశాస్త్రం మూలమైన క్రియల ద్వారా ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడుగా ఎక్కడ ఉంది? అది రోమిలికి రాసిన పత్రిక. చాలామంది పాస్టర్ కూడా సొంత మాట చెబుతున్నారేమో అనుకుంటున్నారు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ప్రైజ్ ది లార్డ్. అనగా బైబిల్ గ్రంథంలో నువ్వు ఒకవేళ ఆజ్ఞలు పాటించినా నీతిమంతుడిగా తీర్చబడమండి. మరి ఎలాగ పాస్టర్ గారండి? ఎప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం తెలుసా? కేవలము దేవుని యొక్క ఆ పైన 22వ వచనం, యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలముగా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి 11 మాసములు మనము ఏదో చేసామని కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడండి. ఆయన తన స్వభావానికి ఏది కూడా విరోధంగా చేయలేదు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో బలపరిచాడు, ఎంతగానో దీవిస్తున్నాడు, ఎంతగానో ఆయన మనల్ని ఈ భూమి మీద జీవించడానికి
ఆయన మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మనమేదో గొప్పవారమని కాదు, మనలో ఏదో గొప్పతనం ఉందని కాదు, కానీ దేవుడే నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని నమ్మాడండి. మంచి వాళ్ళమని కాదు, కానీ ఎందుకని నమ్మాడంటే దేవుడు మనల్ని, మనం నమ్మదగని వారమైన, అంటే మనం నమ్మదగిన వాళ్ళం కాదండి. ప్రైజ్ అలా మనం ఏదైనా నమ్మటానికి ఏదైనా ఉందా? ఏమీ లేదంట. పౌలు తిమోతితో అంటున్నాడు, అయ్యా మనం నమ్మదగిన వాళ్ళం కాదయ్యా, మనం నమ్మదగిన వాళ్ళం కాదండి. మనం ఎప్పుడు ఎలా మారుతామో మనకు తెలియదు. మనం ఏ టయానికి ఎట్లాగ అయిపోతాం. ఈరోజు ఒకవేళ ఉన్నట్టుగా రేపు ఉన్నాం. ఇప్పుడు గంట సేపు బాగుంటాం, గంట తర్వాత మళ్ళీ ఎలా మారుతాం తెలియదు. ఇప్పుడున్న మాట మళ్ళీ సాయంత్రానికి మారిపోయిద్ది. మన యొక్క పనులు ఇప్పుడున్నాయి, మళ్ళీ సాయంత్రానికి మారిపోదు. అంతే దేవుడు అంటున్నాడు, మనం నమ్మదగిన వారము కాదండి, కానీ మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నువ్వు పూజించిన దేవుడు, ఇంతవరకు నువ్వు ఆరాధించిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. అందుకనే కరోనా టైంలో కూడా ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది అనమాట. భక్తి కలిగిన వారు మరణిస్తే వాళ్ళకి భూమి మీద దేవుడిచ్చిన సమయము, అంటే వాళ్ళ పని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని అయిపోయిందని. ఒకవేళ భక్తిహీనులు మరణిస్తే ఎవరైనా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి వాళ్ళు మారలేదు, కాబట్టి వాళ్ళని దేవుడు తీసేసుకున్నాడు. ఒకవేళ ఇంకా మనం బ్రతికున్నామంటే మన పట్ల ఏదో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. కరోనా టైంలో కూడా చాలామంది పెద్ద పెద్ద భక్తులు మరణించారండి. మీకు తెలుసో లేదో, క్రైస్తవులు మరణించారు, హిందువులు మరణించారు, మహమ్మదీయులు మరణించారు. ఒకవేళ దేవుని ప్రజలుగా చాలామంది భక్తులు కూడా మరణించారు అంటే వాళ్ళు ఏదో తప్పు చేశారని కాదు. దేవుడు వాళ్ళని భూమి మీద ఏ పనితో పంపించాడో ఆ పని సంపూర్తి చేయబడింది. ఒకవేళ భక్తిహీనులు కూడా మరణించారు. వాళ్ళు ఎందుకు మరణించారు పాస్టర్ గారండి? దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది. ఏశావుకి దేవుడు సమయం ఇచ్చాడు, అయిపోయింది. అంటే ఆ సమయాన్ని వాడుకోలేదు. ఈరోజు చాలామందికి దేవుడు సమయం ఇస్తున్నాడండి, మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి, దేవుని వైపు తిరగటానికి సమయం ఇస్తున్నా ఎవరు తిరగటం లేదండి. ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తారు, మురక్కులుగా జీవిస్తా దేవునికి విరోధముగా ఉన్నారు. కానీ మనము బ్రతికి ఉన్నామంటే శేషముగా, మనం ఏదో గొప్పవారమని కాదు, కానీ మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఒకటి ఉంది. నువ్వు ఏదో మారాలి, నువ్వు ఏదో దేవుని కొరకు ఒక నమ్మకముగా జీవించాలి. నువ్వు దేవుని కొరకు నీ పట్ల ఏదో ఒక ఉద్దేశము, అది జరగటానికే తప్ప ఓరకనే దేవుడు మనని భూమికి ఏదో బరువైందని అంటారు కదా, అలా ఉంచలేదండి. ఏదో సంథింగ్, ఏదో ప్లాన్ ఉంది మన జీవితాల, కుటుంబాల్లో. మన పట్ల దేవుడు ఏదో ఒక పర్పస్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఆ ఉద్దేశం జరిగించడానికి దేవుడు మన జీవితాల్లో ఆయుష్ను పొడిగిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఇష్కియా జీవితంలో ఆయుష్ పొడిగించాడు అంటాము, కానీ ఇష్కియా జీవితంలో ఆయుష్ పొడిగించడానికి ఒక రీజన్ ఉందండి. ఇష్కియాకి అప్పటిదాకా బిడ్డలు పుట్ల, తర్వాత ఆయుష్ ఇచ్చిన తర్వాతే ఆ యొక్క యూదా గోత్రం యొక్క ఆ వంశావళి ప్రారంభించబడింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడు అంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది. నువ్వు ఏదో దేవుని కొరకు జీవించాలి, నువ్వు ఏదో మార్చబడాలి. నీ జీవితంలో ఏదో నువ్వు మార్చుకొని దేవునికి ఇష్టరాలుగా జీవించడానికే దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు తప్ప మన వ్యర్థముగా జీవించడానికి కాదండి. అందుకనే ఈ భూమి మీద దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పోయిన వారం మనం విన్నాము, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా నా సన్నిధానంలో నడుచుచు నిందారహితుడిగా ఉండయ్యా. నువ్వు నిందారహితుడిగా ఉంటే నేను దీవిస్తాను, నేను నీకు బిడ్డల్ని ఇస్తాను. ఒకవేళ నువ్వు వృద్ధుడైనా సరే, నీ భార్య ఒకవేళ గర్భము ఉడికిపోయినా సరే, నువ్వు నిందారహితుడిగా జీవిస్తే చాలు, నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద కూడా మనకు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. అయినా దేవుడు అంటున్నాడు, నువ్వు నిందారహితురాలుగా జీవిస్తే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయగలడు ఆయన. హల్లెలూయా. రెండవ హెచ్చరిక, దేవుడు యెషయా ప్రవక్తను పంపించి ఇష్కియాతో చెప్పాడు, ఇష్కియా నీ ఇల్లు చక్కబెట్టుకయ్యా. అంటే మన ఆత్మీయ జీవితం ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి, క్రమపరుచుకోవాలి. ప్రార్థనలో, వాక్యములో, మందిరానికి వచ్చుటలో, సహవాసములో, అపోస్తలుల బోధలో, రొట్టె విరుచుటలో మనం క్రమపరుచుకుంటే దేవుని యొక్క సన్నిధానంలో శక్తివంతముగా మార్చబడతాం. మూడవది ఏంటిది? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ 3 హెచ్చరికల కంటే ఇంకో హెచ్చరిక ఉంది. పోయిన వారం సమయం లేదు కాబట్టి చెప్పలేదు. యేసయ్య చెప్పిన హెచ్చరిక, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఆయన త్వరగా రాబోతున్నాడండి. ఎక్కడికి?
భూమి మీదకి రాబోతున్నాడు ఆయన. అది హెచ్చరిక. అది ఆయన రాబోతున్నట్టు మనం ఏం చేయాలి? ఎవరి పనిలో వాళ్ళు అంటాం పాస్టర్ గారండి, సిద్ధపడాలి. అది హెచ్చరిక. ఈ హెచ్చరికలన్నీ కూడా కొంచెం వరకే, కానీ యేసు ప్రభువు ప్రపంచం అంతటికీ, దేవుని ప్రజలుగా సంఘాలకి ఆయన ఇచ్చిన గొప్ప హెచ్చరిక ఏంటంటే జీసస్ ఈజ్ కమింగ్ సూన్. యేసు ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. ఆయన ఆల్రెడీ చెప్పిన సూచనలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఒక సీఎం మనూరు వస్తున్నాడంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఎవరికి ఆయన వచ్చే ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. మీకు తెలుసో లేదో, కొంతమంది కొన్నిసార్లు ముందు ఆ రూట్ క్లియర్ చేస్తారు, కొంతమంది ట్రైల్ వేస్తారు ముందు. ఆ యొక్క వాళ్ళని పంపించి, వాళ్ళని ఏమంటారు, వాళ్ళందరినీ కూడా పంపించి ముందు అసలు మొత్తం రూట్ క్లియర్ చేయడానికి, లేకపోతే సీఎం గారు వస్తున్నా కూడా ముందు ఆయన వచ్చే ముందు కొన్ని వాటిని ఏమంటారంటే, ఓహో సీఎం వస్తున్నాడు, ఆ హెలిప్యాడ్ సిద్ధం చేయటం కానీ, ఆ మొత్తము కూడా ఎక్కడ ఎటువంటి వాటిని ఏమంటారు ఆటంకాలు జరగకుండా ముందు క్లియర్ చేస్తారు. అప్పుడు అర్థమైపోయింది ఎవరు వస్తున్నారంటే ఇక్కడ ఒక వ్యక్తి వస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఆలస్యం అవుతున్నా ఆయన చెప్పిన ప్రతి మాట కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రవచనాలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. ఆయన భూమి మీద ఏమేమి జరుగునాయి ఆయన వచ్చే ముందు అన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. అక్షరాల ఏది కూడా ఒక్క పళ్ళు కూడా తప్పుపోకుండా ఆయన మార్గానికి అన్ని సరళము చేయబడతా ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో దేవుని మందిరము కట్టడానికి మార్గాలు సరళము చేయబడతా ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, మీరు ఈ మధ్య వార్తలు చూస్తున్నారో లేదో కానీ 3వ ప్రపంచ యుద్ధానికి మార్గాలు తెరవబడతా ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి పాస్టర్ గారు మన టంగుటూరుకి ఏదైనా సంబంధం ఉందా? హల్లెలూయా, ఉందండి. మూడో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాతే ప్రపంచం అంతా కలిసి ఒక నాయకుని ఎన్నుకుంటారు. 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక సంస్థను ఎన్నుకున్నారు. దాన్ని యుఎన్ వంటి ఐక్యరాజ్య సమితి, అది న్యూయార్క్లో ఉంది ప్రధాన కార్యాలయం. అది 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జరిగిన పరిస్థితి. ఐక్యరాజ్య సమితి ఏ మాట చెబితే దేశాలందరూ కూడా ఆ మాట వినాలి. 3వ ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత అందరూ కలిసి ఒక నాయకుని ఎన్నుకుంటారు. ఆ నాయకుడు ఎవరో కాదు, యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. అతను వచ్చి యేసు ప్రభువులాగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు 2.5 సంవత్సరం. అందరూ కూడా యేసయ్య నమ్ముతారు. ఆయన యేసు ప్రభువులాగా కన్యకకు పుడతాడు, అద్భుతాలు చేస్తాడు. ఒరే ఈయన నిజమైన యేసు ప్రభువారని అందరూ కూడా భ్రమపడిపోయి అందరికీ ఆ 666 ముద్ర ఇప్పటికి చాలా దేశాల్లో ఉందంటండి. అది ఆల్రెడీ చాలా దేశాలు ప్రారంభించబడింది. 666 ముద్ర ఇక్కడ వేస్తారంట, లేకపోతే ఇక్కడ వేస్తారంట. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఆధార్ కార్డు ఉంది కదా, ఉందా లేదా? రేషన్ కార్డు ఉందా? ఇంకా ఏదైనా బార్ కోడ్, ఇప్పుడు అందరు కూడా ఫోన్పే, ఇప్పుడు గబక్కన ఎక్కడికి వెళ్ళి టీ తాగాలో 10 రూపాయలు లేవనుకోండి, వెంటనే స్కాన్ చేస్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి? 666 ముద్రకి దారి తీస్తూ ఉన్నాయి. అప్పుడు వచ్చిన అంత్యక్రీస్తు మీ నుదుటి మీద ఒక చిప్పు పెడతాడు మీకు తెలియకుండానే. ఆ చిప్పు ఇక్కడ ఉండిపోయిద్ది. అది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే బియ్యం, వారికి మాత్రమే రేషన్, వారికి మాత్రమే నీళ్లు, వారికి మాత్రమే అన్నీ కూడా. ఒకవేళ ముద్ర వేయకపోతే అంత్యక్రీస్తు వాళ్ళని చంపేపిస్తాడు. అప్పుడు తెలిసిద్దంట యూదులకి ఈయన నిజమైన మెస్సయ్య కాదు. ఎప్పుడు వాళ్ళు గుర్తిస్తారంటే యెరూషలేములో కట్టబడిన మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ఒక హేయమైన వస్తువుని నుంచోబెట్టి దాన్ని ఆరాధించడానికి ప్రోత్సహిస్తాడు. ఆ హేయమైన వస్తువు బైబిల్ పండితులు చెబుతున్నారు అది ఏ వస్తువో కాదు కానీ రోబో అని చెప్పారు. రోబో తెలుసు కదా, ఇప్పుడు అంతా కూడా రోబో, ఏఐ టెక్నాలజీ అంతా, ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది మీరు ఒకసారి ఆలోచించారా? బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి యేసు ప్రభువు అంటున్నారు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. కాబట్టి జ్ఞానము కలిగి ఆయన రాకడలో మనం ఎత్తబడే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. నాకు తెలిసి ఒకవేళ 666 అంత్యక్రీస్తు ప్రత్యక్షమయ్యేసరికి భూమి మీద సంఘం ఉండదండి. ఎందుకని? అంత్యక్రీస్తు భూమి మీదకి రాకుండా ఎవరు అడ్డగిస్తున్నారు తెలుసా? భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తున్నాడు రాకుండా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని మధ్యాకాశంలోకి వెళ్తాడో వెంటనే అంత్యక్రీస్తు భూమి మీదకి ప్రత్యక్షం అవుతాడో. హల్లెలూయా.
ఏమర్థమవుతుంది? మాకెందుకు పాస్టర్ ఇవన్నీ, కమ్మగా బతికిన 70, 80, 90 సంవత్సరాలు హాయిగా పనులు చేసుకుని బతుకుతాం, కానీ యేసయ్య రాకలు ఎన్ని మనకు దేనికంటారు? కావాలండి. ఆ దేవుని రాజ్యానికి వెళ్ళటానికే ఈ రీతిగా దేవునికి రాజ్యంలో ఉండటానికి యేసు ప్రభువు పడిన ప్రయాస, ఆయన భూమి మీదకి కన్య మరియ గర్భంలో రావడానికి ముఖ్యమైన ఉద్దేశం నిన్ను నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి. నువ్వు ఎంత భక్తి చేసి కూడా నువ్వు దేవుని రాజ్యంలో ఎత్తబడే సంఘంలో నువ్వు లేకపోతే, ఈ రోజుల్లో అంచె దినాల్లో కానీ ఈ రాకడ వర్తమానాలు చాలా తక్కువైపోతున్నాయి, కానీ ఎక్కడ మనకు కనపడటం లేదండి. యేసయ్య రాకడ వర్తమానాలు, సూచనలు, ఆయన ఎప్పుడు రాబోతున్నాడు, సంఘం ఎప్పుడు, ఇవన్నీ కూడా మరుగైపోతా ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు మెసేజ్లు అన్నీ కూడా పోయిన వారం మనం విన్నాం కదా, బోధలన్నీ కూడా మార్చబడతా ఉన్నాయి, హెచ్చరికలు కనపడటం లేదు. అంతా కూడా ప్రజలు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే మంచిగా ఎక్కడ చెబుతారు, ఎక్కడ హెచ్చరించారు, ఎక్కడ బాగుంది అక్కడికి వెళ్తున్నారండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘం, మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త కూడా అంటున్నాడు, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, అనుదినము నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడాయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము పూజిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము ఇంతవరకు కూడా సేవిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఏ అధికారి కానీ, ఏ నాయకులు కానీ, ఏ ప్రభుత్వాలు కానీ నమ్మదగినవి కాదు. మనం ఆశ్రయించిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మరొకసారి నీ జీవితంలో నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన ఎంత నమ్మదగిన దేవుడిగా నీ జీవితాల్లో పనిచేసాడో నువ్వు ఒకసారి నువ్వు రివిజన్ చేసుకోగలిగితే, దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉండగలడో, అది డిసెంబర్ అయినా, వచ్చే 2025 సంవత్సరం అయినా, అది ఎలాగైనా సరే నీ జీవితం నిశ్చయముగా కూడా అది ఎవరి జీవితంలోనైనా ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండగలడు ఆయన. హల్లెలూయా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఏ విషయాల్లో తన ప్రజల జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉంటాడు అంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందుము. కాబట్టి మొదటిగా దేవుని విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడు తెలుసా? వాగ్దానం విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేయటం విషయం నమ్మదగిన దేవుడు ఆయన. వాగ్దానం చేయటం మాత్రమే కాదు, కానీ వాగ్దానము చేసి దానిని స్థిరపరిచి నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో 5000 వాగ్దానాలు ఉన్నాయండి. వాగ్దానం అనగా దేవుడు తన ప్రజలకు ఇచ్చే మాట. ఇందాక కూడా మనం చదువుకున్నాము కదా అబ్రహాము గురించి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అబ్రహాము తోటి, శారా తోటి ఒక వాగ్దానం చేశాడు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకి, శారమ్మ గారికి దేవుడు వాగ్దానం చేశాడు 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృత తుల్యమైనట్టును శారా గర్భము మృత తుల్యమైనట్టును ఆలోచించెను, కానీ అవిశ్వాసమును బట్టి దేవుని వాగ్దానం సందేహించలేదండి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని వాగ్దానములు జరుగుతున్నాయా? జనవరి 1st ఎంతమంది వాగ్దానం తీసుకున్నాం చెప్పండి అమ్మా. వాగ్దానాలు జరిగినాయా? మళ్ళీ ఇంకొక 30 రోజులు రెడీలో ఉన్నాం. హల్లెలూయా. భలే తీసుకుంటాం కదా, తీసుకొని చాలామంది ముద్దు పెట్టుకుంటుంటారు.
చాలామంది బైబిల్లో పెట్టుకుంటారు, చాలామంది దాన్ని ప్రతిరోజు చూసుకుంటూ ఉంటారు. జరుగుతున్నాయా? హల్లెలూయా. జరిగినాయా? ఇస్తాను, ఒకసారి ఆలోచన చేయండి. జరిగినాయా? జరుగుతున్నాయా? ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు అయితే, నీకు దేవుడే వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయా? వాగ్దానము దేవుడు ఇవ్వటం వేరు, వాగ్దానము స్థిరపరచడం వేరండి. వాగ్దానాలన్నీ కూడా మనవే, కానీ వాగ్దానాలు నీ జీవితంలో స్థిరపరచగలిగినది దేవుడే. అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేశాడు, ఆ వాగ్దానాన్ని స్థిరపరిచాడు, నెరవేర్చాడు. అదే మాట హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన దేవుడు. హెబ్రీ పత్రికనమ్మా 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందుల ఓకే మంజుల ఓకే మా మంజులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలిన మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘం, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మొదటిగా వాగ్దానం నెరవేర్చడంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీకు ఏ వాగ్దానం చేశాడు, ఆయన నీకు ఏ మాట చెప్పాడు, ఆయన నీకు దేవుడు ఏది బయలుపరిచాడు, ఆయన నీకు ఏది చేస్తానని, నీకు ఏది ఆయన నీ జీవితంలో జరిగిస్తానని ఆయన వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మాట ఇచ్చిన వాడు మానవుడు కాదండి, మాట చెప్పిన దేవుడు ఆయన నరుడు కాదండి. ఒక్కసారి దేవుడు మాట చెప్పాడు అంటే ఆ ఎదుట ఉన్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళు వృద్ధులైనా, వాళ్ళు పేదవాళ్ళైనా, వాళ్ళు ఎటువంటి వ్యక్తులైనా, దేవుడు మాట చెబితే అది ఖచ్చితంగా తగిన సమయంలో దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఆయన. మరి ఎందుకు మా జీవితంలో జరగట్లేదు పాస్టర్ గారండి? విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఓర్మి లేదు, మనం మందులమైపోతా ఉన్నాం. ఏం జరిగిద్దిలే పాస్టర్ గారండి, ఏం జరిగిద్దిలేండి, మీరు ఏమైనా చెప్పండి, జరగదండి. ఎందుకు జరుగుతాయి? మనమే అంటామండి. అబ్రహాం అలాగ అనుకోలేదండి. తన శరీరాన్ని చూసుకుంటున్నాడంట, శారమ్మ గారిని చూస్తున్నాడంట. ఇద్దరు కూడా వృద్ధులైపోయారు, మృతతుల్యమైపోయారు, దాదాపు మరణానికి దగ్గరగా ఉన్నారు. చాలామంది వృద్ధులు షేక్ అవుతుంటారు. అలాగైపోయిందండి వాళ్ళిద్దరూ కూడా. తన శరీరాన్ని చూడలేదు, కానీ మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుని వైపు చూడగలిగారు. రమారమి 100 ఏండ్ల వయసులో దేవుడు చెప్పిన మాట జరుగునా. శారమ్మ గారికి నవ్వు కూడా వచ్చింది. దేవుడు చూశాడు, అబ్రహామా, అయ్యా నీ భార్య అని శారాయి ఎందుకు నవ్వుతుంది? కొన్నిసార్లు దేవుడు మనతో వాగ్దానం చేసిన అలాగే నవ్వుతూ ఉండే, అది అవిశ్వాస సాదృశ్యంగా ఉంది. మనం ఏదో ఊరక మందిరానికి వచ్చి వెళ్తాము కాదు, కానీ దేవుని వాగ్దానం నీ జీవితంలో జరుగుతున్నాయా, నెరవేర్చబడుతున్నాయా, అవి మీ జీవితంలో స్థిరపరచబడుతున్నాయా? దేవుని వాగ్దానాలు మీరు స్వతంత్రించుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, నేను నమ్మదగిన దేవుణ్ణి, నేను వాగ్దానం చేసినట్టు ఖచ్చితంగా దాన్ని నేను జరిగిస్తాను, దాన్ని నేను తగిన సమయంలో. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఒకవేళ మీ జీవితంలో వాగ్దానములన్నీ కూడా జరగకుండా అవి ఆంతిని అట్టడుగున పడిపోయేవేమో, దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా నిష్ఫలమైపోతున్నాయేమో, ఈరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే ఆ వాగ్దానం యొక్క ఆ ఫలాన్ని మీరు పొందుకొనగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అదే హెబ్రీ పత్రిక 6:15 వచనం చదవండి. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడండి. వాగ్దానం పొందుకోవటం వేరమ్మా. జనవరి 1కి వాగ్దానం ఇవ్వచ్చు, మనకు వాగ్దానాలు కావాలి ఎక్కడైనా దొరుకుతాయండి. మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. విశ్వాసంతో బైబిల్ గ్రంథంలో ప్రతి వాగ్దానం నీదే. హల్లెలూయా. అంటే ఇప్పుడు చాలామంది అవి విశ్వాసంతో చేసే మనం ఏదైనా వెనకటోళ్ళు ఎవరో పెట్టారు, కానీ జనవరి 1కి వాగ్దానం తీసుకోవాలని బైబిల్ గ్రంథంలో వాగ్దానాలన్నీ కూడా ఎవరి చెప్పండి అమ్మా, అవన్నీ మనయే.
నువ్వు దాని కొరకు జనవరి 1 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం, అది మంచిదే, ఒక స్పెషల్గా తీసుకున్న మంచిదే. నేననే మాట ఏంటంటే, నువ్వు ఏదైతే విశ్వాసముతో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక వాగ్దానాన్ని చేత పట్టుకొని, ఈ వాగ్దానం నా జీవితంలో జరిగించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తే, ఆ వాగ్దానం నెరవేర్చబడాలని నీకేం కావాలి? ఓరిమి కావాలి. వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. వాగ్దాన ఫలాన్ని మీరు అనుభవిస్తున్నారా? కాబట్టి ఈరోజు హెబ్రీ రాసిన పత్రిక, అదే హెబ్రీ పత్రిక 10:36 వచనంలో కూడా వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనకేం కావాలి? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి కావాలండి. హల్లెలూయా. యోసేపుకి దేవుడు చిన్నప్పుడు వాగ్దానం చేసి, వాగ్దానాన్ని దేవుడు దర్శన రూపంలో చెప్పాడు. యోసేపు అందరి ఎదుట దేవుడు తలగా నిలబెట్టబోతున్నాడని. యోసేపుకి దాదాపు 13 ఏళ్ల వయసులో అనుకుంటా దేవుడు ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఒక దర్శనాన్ని ఇచ్చాడు, దర్శన రూపంలో వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం జరగటానికి యోసేపు జీవితంలో ఎన్ని పరిస్థితులు కూడా వెళ్ళాడు తెలుసా? దాదాపు 17 సంవత్సరాల తర్వాత యోసేపు ఆ 13 సంవత్సరాల తర్వాత అనుకుంటా, 17 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి యోసేపు ఎంతగా ఓర్చుకున్నాడో తెలుసా? గుంటలో వేయబడ్డాడు, అన్నదమ్ములు ఐగుప్తు దేశానికి అమ్మి వేయబడ్డాడు, అక్కడికి వెళ్తే జైల్లో వేశారు, అక్కడ సంఖ్యలతో బాధించారు. ఏది ఏమైనా ఆ వాగ్దానము చెప్పిన సమయానికి యోసేపు జీవితంలో జరిగింది. ఏదైతే దేవుడు దర్శనమిచ్చాడో ఆ దర్శన ప్రకారముగా తన అన్నలు అందరూ వచ్చి యోసేపు పాదముల మీద పడ్డారండి. హల్లెలూయా. దేవుడు చెప్పింది జరిగిందా లేదమ్మా? ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు చెప్పిన మాట జరుగును. మన అవిశ్వాసాన్ని బట్టి మనం పొందుకోలేకపోతున్నాము, మన యొక్క ఓరిమిని లేకపోవటాన్ని బట్టి మనం పొందుకొనలేకపోతున్నాము, మన దగ్గర తగిన సామర్థ్యం లేక మనం పొందుకోలేకపోతున్నాము. కానీ పౌలు అంటున్నాడు హెబ్రీ పత్రికలో, వాగ్దానము చేసిన దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏ వాగ్దానము నీ పక్షముగా దేవుడు చేయాలని ఆశపడుతున్నావో, దేవుడు ఈరోజు అడుగుతున్నాడండి. ఈ సంవత్సరాంతరం ముగింపులో, ఈ ప్రారంభ రోజున ఏ వాగ్దానము నీ పక్షమును జరిగించాలని నువ్వు ఇష్టపడుతున్నావో, దేవా నా జీవితంలో ఈ వాగ్దానం జరిగించయ్యా, నాకు ఈ వాగ్దానం నెరవేర్చిన ఆయన, నా జీవితంలో ఈ వాగ్దానమున ఆయన సఫలము చేయి, నా జీవితంలో ప్రభువా ఈ బలమైన కార్యాన్ని జరిగించిన ఆయన అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే, ఆ వాగ్దానము నీ పక్షముగా, నీ భర్త పక్షముగా, నీ భార్య పక్షముగా, నీ బిడ్డల పక్షముగా, నీ కుటుంబ పక్షముగా దేవుడు నెరవేర్చుట నీ కళ్ళతోనే నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానం పొందుకోవటానికి, వాగ్దానం నీ జీవితంలో ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవటానికి ఓరిమి కావాలి, విశ్వాసం కావాలి, ఎదురు చూడాలి. దేవుని కొరకు నువ్వు ఒకవేళ వాగ్దానం జరిగే వరకు ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. జనవరి 1 వాగ్దానం తీసుకున్నారు. ఎన్నిసార్లు మీరు దాని గురించి ప్రార్థన చేశారు? యథార్థంగా మీరు ఎన్నిసార్లు? ఇప్పుడు దాదాపు ఎంత అయింది? ఇంకొక నెల రోజులే ఉంది. సంవత్సరం 330 రోజులు అయింది కదా ఇప్పటికి. ఎన్ని రోజులు వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని దగ్గర ప్రార్థన చేశారు? అసలు వాగ్దానం గుర్తుందా? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఏమో పాస్టర్ గారండి అది మూలన పడిపోయింది అంటే, దేవుడు చేసిన వాగ్దానం మనకే గుర్తులేదు, కానీ ఇంకా దేవుడు ఏం చేస్తాడండి? హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పారు మీరు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం? ఇదిగో నాయన మాకు ఇచ్చిన వాగ్దానం నాయన, ఇది నా జీవితంలో జరిగించండి, నీకు వందనాలయ్యా. రోజుకి ఒక్కసారైనా మీరు దాని గురించి ప్రేర్ చేశారా? దాని గురించి ఎప్పుడైనా మీరు పొందుకున్నారా? అది దేని సూచిస్తుంది మీరు చెప్పట్లేదంటే అవిశ్వాసం. దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఎందుకు చేస్తాడు? లేదండి. అబ్రహాము ప్రతిరోజు కూడా దేవుడు మాట ఇచ్చిన తర్వాత 75 సంవత్సరాల వయసులోని దేవుడు చెప్పింది, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. మధ్యలో తొందరపాటు నడిచిన దేవుడు మరలా సరిచేసి ఆ వాగ్దానం నెరవేర్చబడే వరకు కూడా అబ్రహాము విశ్వాసముతో ఎదురు చూశాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మీ పక్షముగా దేవుడు ఏ కార్యం చేయాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. విశ్వాసం ఉందా వాగ్దానం పొందుకోవటానికి? కాబట్టి మొదటిగా దేవుడు అంటున్నాడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము సందేహించవాక, అవిశ్వాస పడవాక. నీ యొక్క వాగ్దానానికి ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట మన జీవితం జరిగే చాలా వ్యతిరేకముగా ఉండేది. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన అంత వ్యతిరేకముగా ఉంది.
కానీ దేవుని మాట సమస్తాన్ని కూడా సృష్టించగలదు. లేని వాటిని దేవుని మాట ఉన్నట్లుగా చేయగలదు. లేని వాటిని కూడా ఆయన మాట తయారు చేయగలదు. దేవుడు నిన్ను దీవిస్తాను అంటే ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను అంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడా లేదా? చెప్పండి అమ్మా. ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఆయన. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆయన. దేవుడు నీకేదైనా ఒక మాట చెబితే దానికి ఎటువంటి రీతిగా తిరిగి ఉండదండి. ఖచ్చితంగా ఆ సమయం వచ్చే వరకు ఆయన నెరవేర్చి చూపించగలిగిన దేవుడు ఆయన. ఇక్కడ మన దగ్గరే మనం ఎదురు చూసి ఆ ఓపిక ఉండటం లేదండి. తొందరపడుతున్నాం కొన్నిసార్లు. తొందరపడి మన యొక్క దేవుడు చేయలే అని మనం సొంత ఆలోచనల ప్రకారం నడిచి మనం లేనిపోని శ్రమలు కొని తెచ్చుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఎదురు చూడండి. హబక్కూకులు అంటున్నాడు, హబక్కూకు గ్రంథములో దేవుని ప్రజలు కూడా ఇలాగే ఉంటే, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుతూ చదువ వీలగునట్లు ఆ పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయం నిర్ణయ కాలమును జరుగును, సమాప్త మగుటకి ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పిన మాట అది ఖచ్చితంగా జరుగుతుందండి. అది ఒకవేళ ఆలస్యముగా వచ్చినా దాని కొరకు కనిపెట్టు, అది తప్పకుండా తగిన సమయంలో దేవుడు జరిగించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు నమ్మదగిన వాడులో మొదటిగా ఆయన వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చడం నమ్మదగిన దేవుడుగా ఉంటాడండి. రెండవదిగా దేవుడు మనకి ఏ విషయం నమ్మదగిన దేవుడుగా ఉంటాడు అంటే, ఆయన దుష్టత్వం నుంచి తన ప్రజలను కాపాడతాడు. ఆయన తన ప్రజలను సంరక్షిస్తాడు. ఆయన దుష్టత్వము అంటే దుష్టుని నుంచి, లేకపోతే అపవాది నుంచి, లేకపోతే అపవాది యొక్క క్రియల నుంచి మనం తప్పించబడాలి. తప్పించబడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. ఏదైనా తోటలో నుంచి గెత్సేమనే తోట దాకా అపవాది యొక్క క్రియలు బయలుపరచబడతానే ఉన్నాయి. అపవాది యొక్క మెయిన్ గోల్ ఉందో తెలుసా? నేను ఎలాగైనా సరే దేవునికి దూరము చేయాలి, దేవుని మందిరానికి దూరము చేయాలి, దేవుని యొక్క సహవాసంలో నుంచి నేను దూరము చేయాలి, దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో నుంచి దూరము చేయాలి, దేవుడు నీకు ఇచ్చిన ఆ పరలోక రాజ్యం యొక్క దాని నుంచి దూరము చేయాలి. వాడి యొక్క ప్లాన్ ఇదేనండి. నేను ఎలాగైనా వెనక్కి లాగాలి, నేను ఎలాగైనా భక్తిలో నుంచి బయటికి లాగాలి, నేను ఎలాగైనా సరే దేవుని మందిరానికి వెళ్లకుండా ఎలాగ నేను ఆటంకాలు కలుగు చేయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలుసా? దేవుడు కాదండి. ఇదంతా కూడా దుష్టత్వం అని తెస్సలోనిక సంఘానికి పౌలు గారు చెప్పిన మాట. ఈ సంవత్సరం గడిచిన నెలలో ఎన్నోసార్లు మన జీవితాల్లో దుష్ట కార్యాలు జరిగిన, అపవాది క్రియలు జరిగిన, మన కుటుంబాల మీద, బిడ్డల మీద, మీ యొక్క పిల్లల మీద అపవాది యొక్క కార్యాలు జరిగిన, దేవుడు ఏ హాని కూడా కలవకుండా చేసిన దేవునికి అందరం బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా. పాడదాం. ఇంకేమి కోరుకోనయా, నమ్మకమైన
నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే కుంటే చాలు యేసయ్యా. పాడదాం. చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. చాలు యేసయ్యా. పడదాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా అపవాది యొక్క క్రియల నుంచి, సమస్త దుష్టత్వం నుంచి ఆయన మనల్ని తప్పించి రక్షించుటకు ఆయన నమ్మకమైన దేవుడు ఆయన. హల్లెలూయా. గడిచిన 11 మాసంలో ఎక్కడ మీ కుటుంబాల్లో మీ జీవితంలో అపవాది క్రియలు జరగలేదా? చెప్పండి అమ్మా, చెప్పండి. జరగలేదా? జరగట్లేదంటే చెప్పండి. అపవాది గాడి యొక్క ఏమంటారు, అపవాది యొక్క గురిలో మనం లేవని అర్థం. అపవాది ఎవరిని గురి పెడతాడు చెప్పండి అమ్మా? నక్సలైట్లు ఎవరిని గురి పెడతారు చెప్పండి అమ్మా? రోడ్డు మీద చెప్పండి, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళని గురి పెడతారా నక్సలైట్లు? ఎవరిని గురి పెడతారు? పోలీసులు కాదు. ఎవరిని గురి పెడతారు వాళ్ళు ఎవరిని గురి పెడతారు? ఉగ్రవాదులు ఎవరిని గురి పెడతారు తెలుసా? ఎవరినంటే వాళ్ళని కాదండి. ఎవరిని గురి పెడతారు? ఒక ముఖ్యమైన వ్యక్తిని, అందరి దృష్టిలో కూడా యోగ్యమైన వ్యక్తిని, ఒక ఎగ్జాంపుల్, ఒక దేశానికి నాయకుడిని కానీ, ఒక రాష్ట్రానికి నాయకుడిని కానీ, ఒక అధికారిని వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఎవరినంటే వాళ్ళు ఫోకస్ చేయరండి. ఇప్పుడు అపవాది ఎవరిని దాడి చేస్తాడో తెలుసా? మళ్ళా ఆడుతున్నారా? ఎవరిని ఫోకస్ చేస్తాడు? ఎవరైతే దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నారో, దేవునికి ముఖ్యముగా ఎవరైతే ఉన్నారో, దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో, దేవుని యొక్క చిత్తములో ఎవరైతే జీవిస్తున్నారో వారిని మాత్రమే అపవాది ట్రాప్ చేస్తాడు. కానీ ఎవరి జోలు కంటే వారి జోలికి వెళ్ళడండి. వాళ్ళతో నాకెందుకు అనుకోండి, ఎందుకంటే వాడి బెటాలే ఉన్న చోటు వాడు ఎందుకు వెళ్తాడు? హల్లెలూయా. ఈరోజు ఎన్నో 11 మాసములు కూడా నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ, నీ సంఘములో కానీ, నీ సమాజంలో కానీ ఎన్ని దుష్టుడు ఎన్నో కార్యాలు చేయాలని చూసినా మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఎక్కడా కూడా నిన్ను తల దించుకునే స్థాయిలోనికి తీసుకొని రాలేదండి. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నిన్ను అడుక్కునే స్థితిలోనికి తీసుకొని రాలేదు. సాతాను ఎన్నోసార్లు నిన్ను పడగొట్టాలి, నీ కుటుంబాన్ని పాడు చేయాలి, నీ బిడ్డల్ని పాడు చేయాలి. ఎన్నోసార్లు ట్రాప్ చేసిన మన వెనుక ఒక అదృశ్యమైన శక్తి ఉండి మనం నడిపిస్తూ సహాయము చేస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఎన్నో శోధనలు వచ్చినా, ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్నో కరువు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో బలహీనతలు వచ్చినా అవన్నీ కూడా
అపవాది ద్వారా వచ్చిన మన దేవుడు అదృశ్యముగా మన వెంట ఉండి, ఎస్తేరు గ్రంథంలో ఏ రీతిగా దేవుడు అనే మాట లేకపోయినా హామాను చేయవలసిన కుట్ర హామాను నెత్తి మీదకి వచ్చేటట్లు చేశాడో, దేవుడు తన ప్రజల ఎడల అదే రీతిగా చెయ్యగలడు, చెయ్యబోతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. యూదులందరిని నాశనం చేయాలని హామాను కుట్ర చేశాడండి. కానీ అపవాది యొక్క 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు హామాను దుష్టునికి సాదృశ్యంగా ఉన్నాడో, ఏ హామాను అయితే కుట్ర చేయాలని చూశాడో అదే కుట్ర హామాను నెత్తి మీదకి వచ్చేటట్లుగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. అపవాది క్రియలు చూసి భయపడవాక, వాడి తోక ఊపులకి భయపడవాక, జడియవాక, వాడు ఎలాగైనా వస్తాడో, వాడు ఎవరి ద్వారానైనా వస్తాడండి, వాడు ఎలాగైనా ప్రవేశిస్తాడు. స్వయాన్ని యేసు ప్రభువారి దగ్గర ఉన్న తన శిష్యుల నుంచే వచ్చాడండి. అందుకని యేసు ప్రభు రోజు పిలిచి సీమోనుతో అన్నాడు, సీమోను, నేను సాతాను కోరుకుందయ్యా మిమ్మల్ని, గోధుమల వల్ల మిమ్మల్ని జల్లించటానికి. ఎవరిని కోరుకుంది? శిష్యుల్ని కోరుకుందండి. అపవాది వాళ్ళ జీవితం నాశనం అపోస్తలత్వంలో నుంచి పాడు చేయడానికి కోరుకుంది. యేసు ప్రభువు అన్నారు, నేను మీ నమ్మిక తప్పిపోకున్నట్లు మీ నిమిత్తం ప్రార్థన చేశానయ్యా. హల్లెలూయా. యేసయ్య కాపాడాడు. కానీ ఆ ఉచ్చులు ఎవరు పడిపోయారు తెలుసా? యాక్చువల్లీ అపవాది కోరుకుంది ఎవరిని? సీమోను పేతురుని కోరుకుంది. కానీ ఆ ఉచ్చులు ఎవరు పడ్డారు చెప్పండి అమ్మా? యోధ ఇస్కరియోతు పడ్డాడండి. యోధ ఇస్కరియోతు అపవాదికి చోటిచ్చి అపవాది క్రియలు తన జీవితంలో జరగటానికి అవకాశం ఇచ్చాడు. యేసయ్యని అమ్మివేయటానికి, యేసయ్యని వెండి నాణాలకి 30 వెండి నాణాలకు అమ్మేయటానికి కుట్ర చేసి ఆ గెత్సేమనే తోటలో యేసయ్యని అప్పగించాడండి. యాక్చువల్గా ఆ ట్రాప్ ఎవరితో తెలుసా? సాతాను పేతురుని ప్రేరేపించిన, అయినా పేతురు పక్షముగా దేవుడు ఉండి తన జీవితంలో ఏ కార్యాలు జరగకుండా కూడా దేవుడు కాపాడాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నిజముగా నువ్వు దేవుని ప్రజలుగా ఉంటే, నువ్వు దేవుని కనుదృష్టిలో ఉంటే అపవాది క్రియలు జరగవని కాదని ఖచ్చితంగా జరుగుతాయి. అపవాది దాడులు జరుగుతాయి. దేవుని సేవకుల మీదే, దేవుని పక్షముగా ఎవరైతే ఉంటారో వారి జీవితాలు ఎక్కువగా అపవాది దాడులు జరిగిన దేవుడు అదృశ్యముగా ఉండి తన ప్రజలను కాపాడగలిగిన నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి ఒకవేళ దేవుని దృష్టిలో ఉంటే, అపవాది క్రియలు జరుగుతూ ఉంటే నువ్వు భయపడవాక. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు, పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన. హల్లెలూయా. క్రిస్మస్ సీజన్లోకి ఎంటర్ అయ్యామండి. క్రిస్మస్ అంటే పండగ కాదమ్మా. క్రిస్మస్ అంటే ఇదేదో సీజన్ కాదండి. దేర్ ఈజ్ ఎ రీజన్. క్రిస్మస్ పండగలాగా చూడవాకండి. పండగలాగా చూస్తే అదంతా దండగే. నేను చెబుతున్న దైవజనుడిగా, పండగలాగా చూడవాకండి. క్రిస్మస్ సీజన్ లాగా చూడవాకండి. మన జీవితంలో నిజంగా ప్రతిరోజు యేసయ్య పుట్టిన రోజే. ప్రైజ్ ది లార్డ్. అసలు యేసు ప్రభువు ఎందుకు వచ్చారో తెలుసో భూమి మీదకి? ఇక్కడ యోహాను భక్తుడు స్పష్టంగా వ్రాస్తున్నాడు. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువు లోకానికి వచ్చి ఆయన చేసిన మొట్టమొదటి పని అపవాది యొక్క క్రియలు లయపరచడానికే. నీ జీవితంలో ఇంకా అపవాది క్రియలు ఉన్నాయా? మీ కుటుంబాలు అపవాది దాడులు ఎదుర్కొంటున్నారా? మీ జీవితాల్లో పరిస్థితుల ద్వారా, ఒకవేళ కుటుంబాల్లో ఉన్న మన బంధువుల ద్వారా, మన తోటి వారి ద్వారా, మన చుట్టుపక్కల ప్రజల ద్వారా కొన్నిసార్లు మన అపవాది ద్వారా పీడించబడతా ఉంటే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను సమస్త దుష్టత్వం నుంచి తప్పించగలిగిన దేవుడు ఆయన. అది ఎలాంటి దుష్ట సంబంధమైన క్రియలైనా దేవుడు ఒక్కసారి అడుగు పెడితే ఎటువంటి దేవుని శక్తి ఎదుట ఏ మానవ శక్తి కానీ, ఏ లోక సంబంధమైన శక్తి కానీ నిలవనేరదు. హల్లెలూయా. దేవుని శక్తి ఉన్న చోట ఏ శక్తి ఉండటానికి లేదండి. ఈరోజు ఎంతోమంది దేవుని కుటుంబాలు, దేవుని ప్రజల కుటుంబాల్లోనే అపవాది దాడుల చేత పీడించబడతా ఉన్నారు, బంధించబడతా ఉన్నారు. అపవాది ట్రాప్ చేస్తూ ఉన్నాడు. అపవాది ఎలాగైనా సరే దేవుని ఎలాగైనా సరే కుట్రలు ఎన్నో రకాలుగా, సమయం కొంచెమే తెలిసి ఎలాగైనా సరే అపవాది చాలా తంత్రములతో వస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? మీరు అపవాది తంత్రములు మీరు ఎరిగిన వారు కారు. అపవాదిని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచములు
ధరించుకోండి అమ్మా. ఎందుకు తెలుసు? మనం పోరాడేది ఎవరితోటి? శరీరాలతో కాదమ్మా. నువ్వు పోరాడేది లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు అంటున్నాడు, రెండవదిగా ఆయన మనల్ని రక్షించి సమస్త దుష్టత్వం నుంచి కూడా కాపాడగలిగిన దేవుడు. మూడవదిగా 1 కొరింథీ 10:13 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించు మార్గము కలుగు చేయను ఆయన. హల్లెలూయా. మూడవదిగా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, చదవక్కర్లేదు. కానీ శోధనలో మనం శోధన గుండా వెళ్తున్నప్పుడు ఆ శోధనను చూసి మనం భయపడాల్సిన అవసరం. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే శోధనలు 2 శనివారాల గురించి విన్నాం. శనివారం వచ్చినకు అర్థం, శనివారం ఎవరు రావట్లా. మరి శనివారం దేవుడు ఉండట్లేదు అనుకుంటున్నారో, శనివారం మందిరం ముయ్యబడింది అనుకుంటున్నారో నాకు తెలియట్లేదండి. ఆదివారమే దేవుడు నన్ను వస్తున్నారా? హల్లెలూయా. ఆదివారము దేవుడు ఉంటాడు, శనివారం ఉంటాడు ఉండడా? బుధవారం ఉంటాడు. హల్లెలూయా. అంటే మీకు మిగతా రోజులు దేవుడు అవసరం లేదా? శనివారం 2 వారాల నుంచి ఒకే విషయం మీద బోధించడం జరిగింది. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అది విశ్వాసానికి సంబంధించి కానీ, అది ఎలాగైనా దేవుడు నిన్ను ఒక మెట్టు ఎక్కించాలి అంటే నువ్వు ముందు పరీక్ష గుండా వెళ్ళాలి. అది ఎవరమైనా, ఎంతటి వ్యక్తులమైనా, ఎవరైనా పరీక్షలోకి ఉండి ఆ పరీక్షలో నిలబడి, ఆ పరీక్షకే మరొక పేరు బైబిల్ పరముగా శోధన, లేకపోతే పరీక్ష, పరిశోధన. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. అయ్యా అబ్రహాము ఇచ్చిన బిడ్డ ఇచ్చింది దేవుడే, దేవుడే కదా నిచ్చింది. అబ్రహాముకి బిడ్డనిచ్చింది ఎవరు? చెప్పండి అమ్మ. ఒకరు చాలా మంది నిద్రపోతున్నారు. చల్లటి గాలిక. హల్లెలూయా. అబ్రహాముకి బిడ్డనిచ్చింది దేవుడే. ఇందాక మనం చదువుకున్నాక మళ్ళీ దేవుడు వచ్చి అబ్రహాము ఆ బిడ్డ నాకు ఇచ్చి చంపేయ్యా అంటే మీరేమి రియాక్ట్ అవుతారు చెప్పండి? అబ్రహాముకి బిడ్డనిచ్చింది దేవుడే. అబ్రహామును నిండు వృద్ధాప్యంలో బిడ్డనిచ్చింది దేవుడే. అద్భుతం చేసింది దేవుడు. అటువంటి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా నీకు ఇద్దరు కొడుకులు కూడా లేరండి, ఒకవేళ పాపం ఇద్దరు ఉంటే చిన్నవాడైనా లేకపోతే పెద్దవాడిని అడిగాడేమో. నీకు అక్కడ అడగటం కూడా ఎలాగ అడిగాడు దేవుడు? నిజంగా ఎంత కఠినంగా, నీకు ఒక్కడై ఉన్నా అదేని అడిగింది. నీకు ఒక్కడే కదా, వాణ్ణి నాకు నువ్వు మళ్ళీ రెండోసారి చూడు, మళ్ళా అబ్రహాం ఎలా బాధ పెడతావు, నువ్వు ప్రేమించే ఇస్సాకుని నాకు బలిగా అర్పించేసేయ్యా. అది పరీక్ష, పరిశోధన. అబ్రహామును దేవుడు దీవించడం ముఖ్యమైన కారణం అదేనండి, పరీక్ష. తెలుసా? అబ్రహాం ఆ పరిశోధనలో గెలిచాడండి. హల్లెలూయా. ఆ శోధనలో నిలబడ్డాడు. తన బిడ్డని చంపడానికి కత్తెత్తాడు అంటే ఆల్రెడీ ఇచ్చేసాడు, చంపేశాడు. దేవుని దృష్టిలో ఆల్రెడీ దేవుడు అడిగింది చేశాడు. నిలబడ్డాడు, పరిశోధనను ఎదుర్కొన్నాడు, శోధనలో నిలబడ్డాడు. ఆయన అబ్రహాము శోధనలో గెలిచాడు. కాబట్టి ఈరోజు కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చించే ముందు, నేను దీవించే ముందు, నీకేదైనా దేవుడు ఒకటి ఇవ్వాలి అంటే, నేను ఏదైనా దేవుడు దీవించాలి అంటే ముందు ఆయన కొన్ని పరీక్షలు పెడతాడు. ఆయన కొన్ని శోధనల గుండా నువ్వు వెళ్ళాలి. ఆ శోధనలు నువ్వేం చేయాలి? నిలబడి ఆ శోధనను జయించాలి. ఇక్కడ దేవుడు ఆ సందర్భంలో వాడుతున్న మాట, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన శోధనను మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. శోధనలో తప్పించుటకు మార్గము కూడా కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. యేసన్న గారి సాక్ష్యం మీరు ఎంతమంది చూసారో తెలియదు కానీ, ఎంతమంది చూసారు యేసన్న గారి సాక్ష్యం? మా సాక్ష్యాలే మాకు తెలియదు పాషకండి, ఇంకా యేసన్న గారి సాక్ష్యం మేము ఏడ చూస్తాం? చూడలేదా? మీరు అసలు క్రైస్తవులేనా? ఓహో, యేసన్న గారు వాళ్ళు వేరే మినిస్ట్రీ కదండి, మనకెందుకులేండి. యేసన్న గారి సాక్ష్యం ఎవరు చూడలేదా? ఒరే కొంతమంది చూసారా? యేసన్న గారి సాక్ష్యంలో చివరిలో నన్ను కూడా ఇప్పుడు తాకిద్ది. ఆయన అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి ఆయన ఒక రోజు ఒక విశ్వాస ఇంటికి అన్నానికి వెళ్తే ఆ అన్నానికి కూర్చుంటాడు.
అది మొన్న కూడా ఎవరు చెబుతూ నేను విన్నాను, వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళు. అంటే మళ్ళీ అది గుర్తుకు వచ్చింది. అంటే యేసన్న గారు ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళటానికి కారణము అదొక రీజన్ ఏంటంటే, ఒక విశ్వాసింటికి అన్నానికి వెళ్తే వాళ్ళ భర్త గారు ప్రభువు నమ్ముకోవాలా, గృహదర్శనానికి వెళ్తే ఆ ఇంటిలో ఆ సాక్ష్యం వీడియోలో కూడా నడిది. ఇది అన్నాన్ని కూర్చోగాలి, ఆయన వస్తాడు, వచ్చి ఆ ఉమ్ము వస్తాడు, ఆ సేవకుని తిట్టి, నీకు పని బాట ఏమి లేదా, ఇంటికి అన్నానికి వచ్చేవి నా పల్లెలు ఉమ్మూసి, ఇప్పుడు యేసన్న గారు పైకి లేవలేని పరిస్థితి, ఒకవేళ తినకపోతే ఆమె బాధపడిద్ది. ఒకవేళ ఆ పల్లెలు ఆల్రెడీ ఆయన ఉమ్మూసాడు, ఇప్పుడు ఏం అర్థం కాక ఆ కళ్ళము నీళ్లు కారుకుంటానే ఆమె పెట్టిన భోజనం చేసి తన పాటికి తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సువార్త సభలు పెట్టినప్పుడు ఎవరైతే ఉమ్మూసారో ఆ వ్యక్తిని దేవుడు దర్శించి మారు మనసు ఇచ్చి, వాళ్ళు పంటలు వేసుకున్న పంటల్లో 2 బస్తాలు వడ్లు తెచ్చి, ఏసన్న గారు ఇదిగో నేను మారు మనసు పొందానయ్యా, ఇదిగో మీ మందిరానికి సభల నిమిత్తం ఈ బియ్యాన్ని వాడుకోండి, వడ్లు అని చెప్పి తెచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ దైవజనులు చెబుతారు, యేసన్న గారు అంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళటానికి దేవుడు పెట్టిన పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు. హల్లెలూయా. లేమలలో కట్టిన మొట్టమొదటి మందిరం అది కోల్చబడింది. అప్పుడు ఆ పాట రాసిరు, అదే నేను వెళ్ళే మార్గము నా యేసుకే. అందరు ఎగతాళి చేశారంటే, ఇంత పెద్ద దైవజనుడు కదా, ఎందుకు కూలిపోయింది మందిరం, దేవుడు కాపాడరా. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయండి మనకి. నీకు పరీక్షలు రావట్లేదంటే, రాత్రి కూడా చెప్పే కరోనా బ్యాచ్ అనమాట, పరీక్షలు రావట్లేదంటే చెప్పండి, కరోనా బ్యాచ్ అని ఎందుకు వాడుతున్నారు? కరోనా టైంలో చాలామందిని రాయకుండా పాస్ చేశారు, తెలీదా మీకు? 10th క్లాస్ చదివిన వాళ్ళు పరీక్షలు లేకుండా పాస్ చేశారండి. ఎవరిని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కరోనా బ్యాచ్ అంటున్నారు. మనం కూడా చాలామంది ఇప్పుడు మందిరానికి వచ్చిన దేవుని వాక్యం తెలియకపోతే, నీ పరీక్షలు కూడా నువ్వు వెళ్ళట్లేదు, నువ్వు జయించట్లేదు అంటే నీకు ఇంకా దేవుని వాక్యం తెలియటం లేదు. నీ పరీక్షకున్న దాని వెనక ఏదో దేవుడు ఒక బలమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు అది ఏ పరీక్ష అయినా, ఏ శోధన అయినా, ఏ పరిశోధన అయినా, నీ ఎదుట ఉన్న ఆ శోధనని నువ్వు జయించి నువ్వు నిలబడగలిగి దేవుడు నీకు ఇచ్చే ఆ బహుమానం నువ్వు పొందుకోవాలి తప్ప, నువ్వు పరీక్షలు వరకు ఫెయిల్ అయిపోయి నువ్వు శోధన జయించలేకుండా నువ్వు శోధనలో పడిపోతూ ఉంటే చిన్న దానికే దేవుడు నీకు ఏది ఇవ్వలేదండి, నీకు బహుమానం ఇవ్వలేడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడు కూడా శోధన జయించకుండా ఉన్నతమైన స్థాయిలో నిలబడలేదండి. అందుకనే దేవుడు అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి జీవ కిరీటం ఇచ్చును. హల్లెలూయా. మందిరానికి రావటం వేరు, రక్షణ పొందటం వేరు, పాట పాడటం వేరు, ప్రార్థించటం వేరు, శోధనను జయించటం వేరు. ప్రార్థన ఎవరైనా చేస్తారండి, అందరూ చేస్తారు. ప్రార్థన అన్యులు చేస్తారు, వాళ్ళు నిష్టగా ఉంటారు తెలుసా. ఇప్పుడు అందరూ 40 నిష్టగా వాళ్ళు ఉంటారండి. మనం చేసే భక్తి వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి మనకి తేడాను తెలుసా. మనము శోధనని క్రైస్తవులు మాత్రమే జయించగలరు. ఇది 40 రోజులు సంబంధించింది కాదు, లేకపోతే 30 రోజులు సంబంధించింది కాదండి. జీవితాంతము ప్రతిరోజు నీ జీవితంలో వచ్చే శోధన నువ్వు ఎదుర్కొనగలుగుతున్నావా? హల్లెలూయా. కాబట్టి శోధన మనం జయించాలి. యోధా ఇస్కరియోతు శోధన జయించలేకపోయాడండి, శోధన ఎదుర్కోలేకపోయాడు, శోధనలో పడిపోయి అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడండి. కానీ ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు శోధనలో తప్పించుటకు ఆయన చివరిగా 1 పేతురు 1:6 చదవండి, ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువలన మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి. ఈ మాట అండి, మీ శోధనలు ఎందుకు వస్తున్నాయి? చదవండి అమ్మా. అవసరాన్ని బట్టి. ఏదో అవసరం ఉంది, అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలం దుఃఖము కలుగుచున్నది, కానీ సువర్ణం అగ్ని పరీక్షకు నిలిచినదై దానికంటే మీ అమూల్యమైన విశ్వాసం ఈ శోధనల చేత నిలిచినదై, పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమయు మెప్పుయు ఘనతయు కలుగును. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవునికి మనకు శోధనలు రావటం బట్టి ఇది అవసరం. దాని వెనక ఏదో ఒక కార్యం ఉంది, ఏదో ఒక దేవుడు ఒక బహుమానాన్ని, ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళటానికి
దేవుడు కొన్నిసారి నానా విధములైన శోధనలు మన జీవితాల్లో అనుమతించినప్పుడు ఆ శోధనను జయించగలిగితే, ఆ శోధనను ఎదుర్కొనగలిగితే, అది శ్రమ అయినా, అది కష్టమైనా, అది వ్యాధి అయినా, అది బాధ అయినా, అది కరువు అయినా, అది నింద అయినా, అది సమస్య అయినా, అది ఎవరి ద్వారానైనా రానివ్వండి, దాన్ని మీరు ఎదుర్కొనగలిగితే, దాన్ని మీరు జయించగలిగితే, ఆ శోధన మీరు ఎదుర్కొనగలిగితే, దేవుడు మీ పక్షముగా దాచినది ఈ సంవత్సరం ముగింపులోపే దేవుడు జరిగించడానికి అని సిద్ధముగా ఉన్నాడు. చెప్పకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. అందరం తల వంచలేదు ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. రెండవదిగా దుష్టత్వం నుంచి తప్పించుటకైనా నమ్మదగిన దేవుడు అండి. దుష్టుని చూసి భయపడవాకండి, అపవాది క్రియలను చూసి భయపడవాకండి. గుర్తించండి, నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతున్న అపవాది దాడులను గుర్తించి అపవాదిని ఎదిరించండి. వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు అధికారం ఇచ్చాడండి మనకి. అపవాది మీద అధికారం ఇచ్చాడు, అపవాది శక్తుల మీద అధికారం ఇచ్చాడండి, దురాత్మ మీద అధికారం ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏది జరగకూడదు అండి, నీ కుటుంబంలో జరగకూడదు, నీకు ఎదిరించగలిగిన శక్తి నీ మీద ఉంది. కాబట్టి ఈరోజు అపవాదిని ఎదిరించగలుగుతున్నావా? దేవుని శక్తితో, దేవుని సహాయంతో అపవాదిని ఎదుర్కొనగలుగుతున్నావు. భయపడవాక. ఇప్పుడు ఎవరి నుంచైనా